జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా సంచారం చేసే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలని ఆధారంగా తీసుకొని మనము ఈ రాశి ఫలితాలని ఈ సంవత్సర ఫలితాలని మనము చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? ఈ రాశి మార్పుల వలన కుంభరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని మీన రాశిలోనే సంవత్సర పొడవునా కూడా సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు గ్రహ రాశి మార్పు ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికైతే 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అయితే గురువు గారు 1 సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది ఈ సంవత్సరంలో అతిచార మార్గంలో 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ తొందరగా కర్కాటక రాశి ప్రయాణాన్ని క్లోజ్ చేసుకొని ఆయన సింహంలోకి అడుగు పెడుతున్నారు. ఏదైతే గురు మేజర్ రాశి మార్పు ఉందో ఈ మార్పుల వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందో తెలుసుకుంటూ వెళ్దాం. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఏడనాటి శని జరుగుతుంది. చూడండి, ఇంకొక చిన్న మాట, ఈ రాశి ఫలితాలు అనేది ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది ఆర్థిక విషయాలలో, కౌటుంబిక విషయాలలో తెలియని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కొంచెం ఆర్థికంగా డబ్బులు సరిగ్గా మీకు చేతికి అందకపోవడము, ఉద్యోగం విషయంలో అభివృద్ధి లేకపోవడము, కౌటుంబిక విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము, మీ మాటకు విలువ లేకుండా ఉండడము, ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. అయితే ఎంతవరకు ఇప్పుడు కుంభరాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ సేమ్ రిజల్ట్ ఉండదు కదా. సో ఎలా తెలుసుకుంటాం? ఇండివిజువల్ జాతకంలో ఇప్పుడు మీనరాశిలో శనిగ్రహ అంటే ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే శని కొంచెం బలహీనంగా ఉన్నాడు, కౌటుంబిక ఆర్థిక విషయాల్లో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే అష్టకవర్గ బిందువులు 4, 5, 6 ఇట్లా ఇచ్చి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిలో సక్సెస్ కూడా అవుతామని అర్థం. అందుకే ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, ఒకేలాగా ఫలితాలు ఉండవు అని చెప్తున్నాను. వాళ్ళ వైయక్తిక జాతకంలో ట్రాన్సిషన్ అంటే ఒక గ్రహము రాశి నుంచి రాశికి మారేటప్పుడు అష్టకవర్గ బిందువులు మనం చూసుకోవాలి. అలానే ఈ సమయంలో కనుక మీకు శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీ జాతక రీత్యా గోచరంలో ఏళ్నాటి శని, మీ జాతకంలో శని మహాదశ, డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కుటుంబ ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, కొంచెం బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇవి కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అయితే మీకు పంచమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతుంది. ఎంతవరకు? 2026 జూన్ 2వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలోనే గురువు ఉంటున్నారు. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు గురువు వక్రించి పంచమ స్థానంలో ఉండడం అనేది ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో ఇబ్బందులు, ఏదైనా ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ డబ్బులు సరిపోకపోవడము, ఏందబ్బా ఎక్కువ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంది, ఇలాంటివి ఉంటాయి. డబ్బు విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈ సమయంలో మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు అంటే బిజినెస్ విషయంలో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్, అలానే ఆ డబ్బు సరిపోకపోవడము, సంతానం విషయంలో ఖర్చులు పెరగడము, ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయకుండా ఉంటే మంచిది. మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు మళ్ళీ గురువు వక్రత్యాగం చేస్తున్నారు. కొంచెం రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండబోతుంది. కొంచెం సంతానం విషయంలో అభివృద్ధి, కొంచెం వివాహం కాని వాళ్ళకి వివాహమయ్యే సూచనలు, అలానే ఆర్థిక విషయాల్లో అభివృద్ధి రావడము, అలానే మంచి నేమ్ అండ్ ఫేమ్కి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం లాంటిది. అలానే ఏదైనా పెట్టుబడి పెట్టాలి లేదా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సమయం కొంచెం అనుకూలిస్తుంది. కొత్తగా గృహానికి సంబంధించిన విషయాలు ఏదైనా కొనుగోలు చేయడము, వాహనం కొనుగోలు చేయడము,
ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా మంచిగా ఉండబోతుంది. అయితే 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో అక్టోబర్ 31వ తేదీ వరకు అంటే 2026 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 మాసాలు కూడా ఎగైన్ ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు చేయవలసిన ప్రమేయము, లోన్ తీసుకోవాల్సిన ప్రమేయము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, శారీరక పరమైన అలసట, వృత్తిలో వెనక్కి పడిపోవడము, ఇలాంటివన్నీ మళ్ళీ చోటు చేసుకుంటాయి. చెప్పిన మాటలు విని నష్టపోవడము, ఇలాంటివన్నీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు ఒకలాగా, మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు ఒకలాగా, జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఒకలాగా, మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ గురుబలం వస్తా ఉంది. అంటే మధ్యలో 5 మాసాలు మాత్రమే కొంచెము డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో. సో ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ద్వితీయ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కాలభైరవుడిని ఎక్కువ పూజించండి. మీరు ఎంత పూజిస్తారో కాలభైరవుడికి అంత మంచిది. కాలభైరవ అష్టకాన్ని రోజు 8 సార్లు పారాయణం చేసుకోండి. శనగలతో చేసిన తీపి పదార్థాన్ని ఎవరికైనా పంచిపెట్టడము, ఆవులకి తినిపించడం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి. శని 2026 సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండవు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆయన 2 రాశులని మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి. 2026 జూన్ 2వ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేసి 2026 అక్టోబర్ 31వ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు. మళ్ళా అక్కడ 1.5 మంత్ ఉంచి అక్కడ వక్రించి మళ్ళా వెనక్కి సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో, రాశి మార్పు ఉందో, ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి, ఈ రాశి ఫలితాలు అనేది చూడండి, మీన రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు. ఈ కర్కాటక రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది. అందులోన మన జాతక రీత్యా దశాభుక్తులు ఏం జరుగుతుందో అది చాలా ఇంపార్టెంట్. ఈ రాశి ఫలితాలు అనేది కేవలం ఒక 30% మాత్రమే మనం కౌంట్ కి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మీన రాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు. చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది, శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. అలానే శారీరకంగా అలసట, అలానే రోజువారీ కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి. సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి? రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము, నిద్ర రాకపోవడము, మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము, అలానే అవమానాలు, అపవాదాలు, సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది, అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది, బద్ధకం, లేజినెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో
ఉద్యోగం పోతుందేమో అనే భయము, అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళతో ఇబ్బందులు, ఒడదొడుకులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. ఈ 2026 ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా అటు ఇంట్లోనూ అంటే గృహంలో, ఇటు ఉద్యోగపరంగా కూడా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ మీద లేనిపోనివని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు. రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి. మార్పులు, సడన్ చేంజెస్. అరే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనస్సు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటివి మీరు చూడవచ్చు. విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము, చాలా స్ట్రెస్‌కి గురి అవ్వడము, అలానే 12వ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు, ఖర్చులు పెరగడము, చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము, ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి. అయితే 2026వ సంవత్సరంలో జూన్ 2వ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మ రాశి మీద పడుతుంది కాబట్టి, పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సడన్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, సడన్ చేంజెస్ లైక్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ అలసట తగ్గడము, అవమానాలు తగ్గడము, మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము, అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, సక్సెస్ అవడము, సంతానం లేని వాళ్ళకి సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు. అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి. మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి, అష్టకవర్గ బిందువులు కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి. ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. చాలా వివేకంతో ఆలోచిస్తారు. పనులను కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ సాధిస్తారు. 2026 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా చాలా అంతవరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, బిజినెస్ లో గ్రోత్, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు. ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము. చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళకి. రైతులకి కూడా పంట దిగుబడి రావడము, పంట మంచిగా చేతికి అందడము, విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము, మంచి మార్కులు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మీరు గురుబలం అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది. సో గురుబలం అనేది టెంపరవరీ, తాత్కాలికం. జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా, జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా, దశాభుక్తిలో ఏదైనా నెగిటివిటీ, మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే, సో జాతకరీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది. ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది. సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి. ఓం కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదువుకోవడము, అలానే ప్రతిరోజు ప్రదోష కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో. అలానే ఓం నమ శివాయ ఒక 1000 సార్లు చదువుకోవడము కూర్చొని, ఇవి చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు. ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.